మీ ముగ్గులు కూడా వీడియో తీస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిళ ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి. ఇక నేనైతే మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. అంటే ఇప్పుడు వచ్చి కరెక్ట్గా టైం వచ్చేసి అయితే 8 అయిందనమాట. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా పాపకైతే అరటికాయ ఫ్రై చేసేసి బాక్సెస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను మార్నింగ్ బయటంతా కూడాను నీట్గా కడిగేసేసుకుని ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. అదంతా అయిపోయాక ఇంకా ఇల్లు కూడా చిమ్మేసాను అనమాట. ఇల్లంతా చిమ్మేసేసి ఇంకా వాళ్ళు పంపించాకైతే అప్పుడు నేను బెడ్షీట్స్ అవి సదురుకోవచ్చు అనేది వదిలేసాను అనమాట. ఇప్పుడైతే బెడ్షీట్లు అవి సదురుకొని ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా బెడ్షీట్లు అవి నేను ఉతికాను కదా, వాషింగ్ మిషన్కి వేసినవి అన్నీ ఇలా ఉండిపోయినాయి అనమాట. కొన్ని అయితే మడత పెట్టేసానండి, ఇంక ఇవైతే ఉండిపోయినాయి. ఇంక ఇవన్నీ మడత పెట్టేసేసుకొని మొత్తం సదిరేసుకొని అప్పుడు కలుపుతామండి. ఈ చెత్తవాడు ఇప్పుడే వచ్చాడనమాట. ఓ సౌండ్లు చూసారా ఎలా విజిల్ వేస్తున్నాడో. చెత్తని వచ్చి ఇంకా అలా విజిల్ వేస్తాడనమాట. ఇంకా అందరూ చెత్త ఏమన్నా పట్టుకెళ్ళి ఇస్తారండి. మా ఇంట్లో అయితే లేదనమాట, నేనైతే బయట పడేసేసాను. ఇంకా నిన్నైతే ఇవి వాషింగ్ మిషన్కి ఇవి కూడా వేసానండి. ఇంకా ఇవి కూడా కొంచెం తడిగా ఉన్నాయన్నమాట. అంటే లాస్ట్ ట్రిప్లో వేసాను, కొంచెం తడిగా ఉన్నాయి. ఇవైతే బయట ఆరబెట్టాలి. ఇవైతే బెడ్షీట్స్ నిన్న ఉతికినవన్నమాట. ఇవన్నీ కూడాను మడత పెట్టాలండి. ఇవన్నీ మడత పెట్టేసేసుకొని మొత్తం దీని మీద కూడా పక్క వేయాలన్నమాట. బెడ్షీట్స్ అవి వేసేయాలి. ఇదన్నీ నీట్గా పెట్టేసేసుకొని ఇలా దువ్వెన పెట్టి బెడ్షీట్ లోపలికి తొయిపోతే అసలు చేతితో అస్సలు వెళ్ళదండి. అందుకని నేను దువ్వెన అయితే కంపల్సరీ పెట్టి ఇలా పెడతానమాట. ఇదైనా అంతే, పెద్ద మంచమైనా అంతే. దీని దగ్గరే చాలా టైం అయితే పట్టేస్తుంది. మళ్ళీ ఇది నీట్గా రాకపోతే అదొక ఫీలింగ్. అయిపోయింది. ఒక టాస్క్ అయ్యిందండి, ఇంకో టాస్క్ ఉందన్నమాట. ఇప్పుడైతే బట్టలు మడత పెట్టేస్తాను. ఇంక చూస్తున్నారు కదా, ఇంక ఈ బెడ్షీట్స్ అన్నీ కూడాను ఇవన్నీ మడత పెట్టేసేసి అలమరలో సదిరేసుకోవాలి. ఇంకా అవి సదురుకున్నాకైతే బెడ్షీట్ వేయాలన్నమాట. మన ఛానల్ ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నానని అసలు ఏమనుకోవద్దు. మన ఛానల్ ఇంకా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తానండి. ఇప్పుడైతే ఇంకా వీడియోస్ కంటిన్యూగా పెడుతున్నాను కదా, మానుకోకుండా ఉందాము అని కంటిన్యూగా కూడా తీస్తున్నానండి. డైలీ వీడియో అప్లోడ్ చేయాలంటే 2 GB 3 GB అయితే అడుగుతుందనమాట నెట్. ఇంకా అదంతా కూడా కష్టమే కదా. ఇంకా అవన్నీ సరిపెట్టుకొని వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈ బట్టలన్నీ కూడా బయట ఆరేసేస్తున్నాను. బట్టలు కొంచెం చెమ్మగా ఉన్నాయి కదా, ఇంక ఇవన్నీ అయితే బయట ఆరేసుకుంటున్నాను. ఇంకా ఈ దొడ్డు వైపునైతే ఇక్కడ టబ్ ఉంటుందండి. ఈ టబ్ అయితే అడ్డంగా ఉందన్నమాట. ఇంకా దాన్ని అయితే గోడ వరకు అయితే జరుపుతున్నాను. ఇంకా అది జరిపితేనే మనకి తీగ మీద బట్టలు ఆరేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇంక ఈ బట్టలు అయితే లాస్ట్లో వేసానండి. లాస్ట్లోనూ అంటే ఇవి సిప్స్ అవి ఉన్నాయి కదా, ఇంకా పాపవి టాప్స్ కొంచెం మిర్రర్ వర్క్ అది ఉంది కదా అని చెప్పేసి అయితే లాస్ట్లో వేసానమాట. అంటే ఇది మనకి డెలికేట్స్లో పెట్టి వేసుకోవచ్చు అని ఉంటుంది కదా ఆప్షన్, అందులో పెట్టేది వేసాను. చాలాసేపు అయితే వాష్ చేసింది. ఇంకా అయితే అవి తీసేసుకొని ఇంకా ఆరబెడుతున్నాను అనమాట. కానీ డెలికేట్స్లోనూ పెట్టుకుంటే మనకి ఫ్యాన్సీ వేర్ ఐటమ్ వేసుకోవచ్చు అని అయితే చెప్పారు కానివ్వండి కంపెనీ వాళ్ళు. అవి అలా వేసినా సరే నాకు చీరవి స్టోన్స్ అవి ఊడిపోయాయండి. అసలు అందులో వేయకూడదనమాట. విడిగా మనకి మామూలుగా బకెట్లోనూ కొంచెం లిక్విడ్ వేసుకొని వాటిని ఓ 2 సార్లు గుంజేసి ఆరేసుకుంటే బాగుంటాయి. కానీ ఇలా అయితే అస్సలు వేయకూడదని అయితే నాకు అనిపించింది. ఇంకా అవైతే సిప్స్ ఊడిపోయినా సరే ఇంకేం చేస్తామండి, తప్పదు కదా. నాకు అదే బాధ అనిపించింది అనమాట. ఇంకెప్పుడు కూడా ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే వేసానండి. ఇదివరకు అయితే నేను ఎప్పుడు వేయలేదనమాట, ఇదే ఫస్ట్ టైము వేయడం. ఇంకా అవన్నీ బయట ఆరబెట్టేసి అయితే వచ్చేసానండి. ఇంకా వచ్చేసాక అయితే లోపల ఇంకా బెడ్ మీద బెడ్షీట్ కూడా సరి చేస్తాను. ఇంకా బన్నీగడ పాలు అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా అవైతే తీసుకొని
స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి. ఇంకా పాపకైతే అరటికాయ ఫ్రై చేశానని చెప్పాను కదా, ఇంకా ఇవన్నీ కూడా ఒక్కొక్క గిన్నెలోకి అయితే ఊడ్చేసుకొని ఈ రైస్ కూడానండి ఒక్కదానికి రైస్ పెట్టుకోవడానికి చూడండి ఎంత రైస్ అయితే పెట్టేసేసింది. ఈ రైస్ అంతా కూడా నేను తీసేసి ఒక బాక్స్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే టీ పెట్టేసి ఆయనకి ఇచ్చేసాను. ఇంకా కొంచెం టీ అయితే ఉండిందనమాట. ఇంకా టీ మీద అయితే ఏదైనా మూత పెట్టేసేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను స్నానం చేసేసి పూజ చేసుకొని ఇంక అప్పుడైతేనే కానీ వేడి నీళ్ళు తాగేసి టిఫిన్ తిన్నాకైతే అప్పుడు టీ తాగుతానండి. ఇంకా మామూలు రోజుల్లో అయితే మార్నింగు కొంచెం హాట్ వాటర్ అయితే తాగేసేసి టీ తాగేస్తానమాట ఫస్ట్. ఇంకా ఈ వారాలు అప్పుడైతే ఇంకేమీ తాగనండి. ఇంకా చూడండి పాప అయితే ఆల్రెడీ స్నానం చేసేసి పువ్వులన్నీ సదిరేసి దీపానికి ఆయిల్ అది వేసేసి రెడీగా అయితే పెట్టేసిందనమాట. ఇంక నేను స్నానం చేసి వచ్చి ఓన్లీ దీపం వెలిగించుకోవడమేనండి. అన్నీ అయితే తను చేసేసింది. నేను చెప్పాను అన్నీ నీట్గా నువ్వు చేసేస్తే మార్నింగ్ లేచేసి మొత్తం అన్నీ కూడా నువ్వు చేసుకొని అయితే నీట్గా స్కూల్కి వెళ్ళు. అలా వెళ్ళావంటే నీవు ఏదడిగినా సరే నేను చేస్తానని అయితే చెప్పాను అనమాట. అయితే అయిపోయిందండి. మొత్తం పూజ అంతా కూడా చేసేసుకున్నాను. ఇంకా సాంబ్రాణి అయితే వేస్తున్నాను. సాంబ్రాణి ఇవి కడ్డీలు అని చెప్పాను కదండి, అచ్చంగా మనకి సాంబ్రాణి లాగానే ఉంటాయన్నమాట. అంటే ధూప్ స్టిక్ వేరు, ఈ వేరు. ఇంకా ఇది వేసుకుంటే మనకి ఇల్లంతా కూడా సాంబ్రాణి వేసినట్టే అనిపిస్తుందండి. ఇల్లంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా సాంబ్రాణి వేద్దామంటే మాకు బొగ్గులు చేయడానికి బొగ్గులు అవైలబుల్లో ఉండవండి. అందుకని నేను మామూలుగా ఇలా కడ్డీలు అయితే తెప్పించేసుకుంటాను. ఇందులోనే మనకి సాంబ్రాణి విడిగా వస్తుంది కదా, ఆ సాంబ్రాణి అయితే పెట్టేసేసి ఉంచుతారనమాట. ఇంకా అవైతే తెప్పించేసుకుంటానండి. ఇంకా మంచిగాను దేవుడికి అయితే పొగంతా వేస్తున్నాను అనమాట. అమ్మవారికి ఈ రోజు ఇష్టం కదా దుర్గమ్మ తల్లికి ఇలా పొగ వేసుకుంటే ఇల్లంతా కూడాను. ఇంకా మొత్తం అయితే అన్ని మూలల్లో కూడా వేస్తానండి, అన్ని రూమ్స్ను. ఇప్పుడే అమ్మ అయితే వచ్చారండి. ఇంకా పాలల్లో బియ్యం అయితే వేశారంట, అంటే పరమాన్నం చేశారు. ఇంకా నాకు కూడా పట్టుకొచ్చారండి. నేనైతే ఎలా తెస్తున్నావు కదా, నేను గిన్నెస్తాను అందులో పెట్టుకురమ్మంటే వెండి గిన్నెలు అయితే పెట్టుకొచ్చారనమాట. ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం పెడతానండి. ఇంక ఈరోజు అంటే ప్రసాదం మామూలుగా బెల్లం పెట్టేశాను. అరటిపళ్ళు కూడా లేవండి, ఇంకా తెచ్చేవాళ్ళు ఎవరు లేరనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇంక ఈయన కూడా లేరు. అందుకని ఇంకా ప్రసాదం అయితే అమ్మవారికి పెట్టేస్తాను. పూజ పని అయితే ఇంకా ఇప్పటికైతే అయ్యిందనమాట. ఇంకా పూజ పని అయిపోయాక ప్రసాదం కూడా నేను దేవుడి దగ్గర అయితే ఇలా పెట్టేస్తున్నానండి. ఇంకా పెట్టేసేసి అమ్మవారికి ప్రసాదం అయితే చూపించేస్తున్నాను అనమాట. నైవేద్యం చూపించేసేసి ఇంకా ఇప్పుడైతే ఉప్మా చేసుకోవాలండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ నేను ఏమీ చేయలేదన్నమాట. ఇంకా పిల్లలైతే ఒట్టి పాలు అయితే తాగేసేసి వెళ్ళారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా అమ్మకి నాకైతే ఉప్మా చేస్తున్నానండి. ఇంకా అమ్మ అయితే ఉప్మానా అంటున్నారు. ఇంకా రోజు ఇడ్లీ అట్లే కదా వేస్తున్నాము, ఇంక ఈ రోజు అయితే కొంచెం ఉప్మా చేసేస్తానమ్మా ఇంకా అని చెప్పాను. ఇంకా అదైతేనే కొద్దిగా త్వరగా అవుతుంది కదా. ఇంకా దానికోసం అయితే ఉల్లిపాయని ఒక టమాటా 2 పచ్చిమిర్చి అయితే తీసి కట్ చేసుకుంటున్నానండి. ఇంకా టిఫిన్ అయితే చేసేస్తానంటే కొంచెం నీరసం తగ్గుతుందనమాట. ఇప్పుడైతే కరెక్ట్గా టైం వచ్చేసి అయితే నాకు 9:30 పావుతక్కువ 10 అయితే అయిందండి. ఇంకా శుక్రవారం కదా, ఇంక ఈరోజు కొంచెం ఎర్లీగా అయినట్టేనమాట పూజ. ఇంకా దేవుడు అలా చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదండి. ఇల్లంతా కూడాను సాంబ్రాణి ధూపం చూసారా ఎలా వెళ్తుందో మొత్తం. ఇంకా అదంతా చూసుకుంటూ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా అమ్మతోటి ఏదేదో మాట్లాడుకుంటూ ఇంకా నేనైతే ఉప్మాకి కావాల్సినవి అయితే సదురుకుంటున్నాను అనమాట. ఇంకా అమ్మ ఏదో చెప్తున్నారనమాట. నువ్వు కడుతూ ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా పప్పులు అయితే నానబెడుతున్నారండి అమ్మ. ఇంక పప్పులు నానబెట్టేసేస్తే మళ్ళీ తర్వాత ఒక గంటన్నరలో మళ్ళీ మా వ్యాపారం మేము మొదలు పెట్టాలి కదా. ఇంకా ఆ టైంకి మొదలు పెడితేనే కానీ ఆ పని అవ్వదనమాట. ఎందుకంటే దోసపిండి ఎక్కువ టైం నలుగుతుందండి. ఇంకా పప్పులు అయితే నానబెట్టేసేసిందమ్మ. నానబెట్టేసేసి ఇంకా అంట్లు అయితే తోమేస్తానని అమ్మ వెళ్తుందనమాట. ఇంకా నేనైతే టిఫిన్ చేసేస్తాను ఈ లోపు అయితే అని చెప్పాను. ఈ బాదం పప్పులు అవి నానబెట్టి తీసుకొచ్చిందండి. మేమేం చేస్తామంటే ఇంకా పప్పులు నానబెట్టేసేసింది కదా, తర్వాత ఇంక ఉప్మా అయితే చేసేసాను అనమాట నేను. ఇంకా అమ్మ అయితే ఫోన్ వచ్చిందండి. ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ అమ్మ కూర్చుంటే ఇంకా అమ్మకి నాకు టిఫిన్ పెట్టుకెళ్ళిపోయి ఇంకా టిఫిన్ అయితే తినేసామన్నమాట. టిఫిన్ తినేస్తుంటే అప్పుడు గుర్తొచ్చిందండి నేను బాదం పప్పులు అయితే తినలేదని చెప్పి. ఇంకా అమ్మ అంది మర్చిపోయావా అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే బాదం పప్పులు వలుచుకొని తిన్నామన్నమాట. ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాగాక బాదం పప్పులు తినేసేసి లాస్ట్లో టిఫిన్ తిని అప్పుడైతే టీ తాగుతానండి. ఇంకా నేనైతే ఆ విషయం మర్చిపోయాను అనమాట. ఇంకా మామూలు రోజుల్లో అయితే గుర్తుంటుంది కానండి, మనకి ఏదైనా పని ఉన్నప్పుడైతే గుర్తుండదు కదా. మనతో వచ్చిన ప్రాబ్లమే అది. ఆడవాళ్ళకి ఏదైనా సరే మన శ్రద్ధ మనం తీసుకోవాలంటే అసలు గుర్తుండదండి. అదైతే నేను ముందు మెయిన్ అదే అని చెప్తానమాట. ఎప్పుడు కూడాను నా గురించి నాకైతే గుర్తుండదనమాట. ఏ విషయమైనా అంతేనండి. సాయంత్రం అనుకుంటానమాట, కాసేపటికైతే మర్చిపోతానండి. ఇంకా మార్నింగ్ ఏదైనా తెప్పిద్దామని అయితే ఈవినింగ్ అనుకుంటానమాట. తెల్లారేసరికి ఆ విషయం గుర్తుండదు. నిన్న అనుకున్నానండి సాల్ట్ అయితే నిండుకుంది, మార్నింగ్ అయితే సరుకుల్లో రాయాలని చెప్పి.
ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ అవి రాసాను కానీ సాల్ట్ అయితే మర్చిపోయాను అనమాట. ఇంకొంచెం అయితే ఉండిందండి ఆ ప్యాకెట్లోనూ, అది ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఎవరూ లేరు. అదే అనుకున్నానమాట. ఏదైనా సరే మర్చిపోకుండా గుర్తుండాలి అని అనుకుంటాను కానండి, ఒక్కొక్కసారి అయితే నాకు అస్సలు గుర్తుండదు అనమాట. మేము పచ్చడి కోసం అయితే కర్నూలు ఆయిల్ ప్యాకెట్ తెప్పించామండి. అప్పుడు మేము టమాటా పచ్చడి అయితే పట్టాం కదా, ఇంకా అందులోకి అయితే తెప్పించామన్నమాట. అదైతే కొంచెం ఉండిందండి ఆయిల్, డబ్బాలో పెట్టేసి అయితే మర్చిపోయాను నేను. ఇంకా అది ఎందుకు ఎక్కువ నిల్వైపోతుంది కదా అని చెప్పేసి ఆయిల్ అయితే వాడేస్తున్నానండి. అదంతా అయిపోయాకైతే కొత్త ప్యాకెట్ ఓపెన్ చేయొచ్చని ఇంకా అది వాడేస్తున్నాను అనమాట. ఇంకా ఉప్మా కోసం అయితే నేను పప్పులు అవి కూడా తాలింపులు వేసుకుంటున్నాను. పొద్దుటే పిల్లలతోటి చాలా హడావిడి కదండి. అసలు ఎంత హడావిడి అంటే ఊపిరి ఆడనివ్వదండి మా పాప. అసలు ఆ నిమిషంలోనూ అన్నీ అయిపోవాలంటది అనమాట. ఇంకా ఈరోజు అయితే కొంచెం తొందరగా లేచిందండి. లేచేసి తనే కొంచెం ఇల్లు అయి చిమ్మేసింది అనమాట. మొత్తం పని అంతా కూడా చేసిందండి. ఇంకా తను చేసినా సరే మనకి కొంచెం పని ఉంటుంది కదా, ఇంకా తనైతే చేసేసి వెళ్ళింది. ఇంకా దేవుడి దగ్గర అవన్నీ కూడా క్లీన్ చేసి సదిరేసింది కాబట్టి నాకు కొంచెం తొందరగా అయిందనమాట. లేకపోతే ఇంకొంచెం లేట్ అయిపోతుందండి. ఇంక ఇప్పుడైతే వేడి నీళ్ళు కూడా నేను పెట్టేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే అసలు ఎలా ఉంటుందంటేనండి, మామూలుగా ఉండదనమాట. కనీసం నాకు ముగ్గు వేసుకోవడానికి కూడా టైం ఇవ్వదండి మా పాప. అంతలా కంగారు పెట్టేస్తుంది అనమాట. బయట ముగ్గులు పెట్టేసి వచ్చాను కదా, బయట ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. నేనైతే ఏదో డిజైన్ పెడదామని చెప్పేసి అయితే ఒక 5 చుక్కలు 6 చుక్కలు అలా పెట్టేసేసి అలా డిజైన్ అయితే కలుపుతానమాట. నాకు చాలా బాగా నచ్చుతుందండి. ఎక్కువ నేను ఫ్లవర్స్ తోటి డిజైన్స్ వేస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట అలాగా. ఎందుకంటే మనం ఆ ముగ్గు కలిపే కొద్దీ కూడా ఇంకా వేయాలనిపిస్తుందండి. ముగ్గు బాగా వస్తుందన్నమాట. నాకు చాలా బాగా నచ్చుతుంది. అదే హ్యాపీగా అనిపిస్తుందండి. డిజైన్ వేసే కొద్దీ కూడాను ఇంకా ఏదైనా పెడితే బాగుండు, ఇంకా ఏదైనా పెడితే బాగుండు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మాకు రోడ్డు మీద ప్లేస్ ఎక్కువ ఉండదండి. ఎక్కువ ముగ్గు పెట్టినా సరే తొక్కేస్తారనమాట. పండగ టైంలో అయితే మరీ చికాకు చేసేస్తారు. అయినా సరే ఇంకా తప్పదన్నట్టు ఎవరైనా సరే ముగ్గు పెట్టుకున్నారంటే ఒక 2 రోజులు 3 రోజులు ఉంటుందండి. పండగ టైంలో అవి కలర్స్ అవి వేస్తారు కదా, కానీ మాకైతే అలా ఉండదన్నమాట. నైట్ పెట్టామంటే పొద్దునకి మొత్తం అంతా కూడాను తొక్కేస్తారు. ఇంకా నేనైతే హాట్ వాటర్ పోసుకొని తాగేస్తున్నానండి. ఇంకా ఇందులోకి రవ్వ కూడా వేసేసాను అనమాట. మా దేవుడు చూసారా ఎంత కళగా ఉన్నారో. ఇల్లంతా కూడాను సాంబ్రాణి ధూపంతో అసలు ఎంత బాగుందోనండి. ఒక గుడిలో ఉన్నట్టయితే ఉందన్నమాట. ఓపికగా చేసుకుంటే ఏదైనా సరే మంచిగా అవుతుందండి. మార్నింగే లేచి మన పని మనం చేసుకోవాలి అనుకున్నామంటే ఖచ్చితంగా ఏ పనైనా చేసుకోగలుగుతాం అనమాట. ఇంక నేను స్నానం చేసి రాగానే కాళ్ళకి కూడా పసుపు రాసేసుకున్నానండి. కాళ్ళకి పసుపు రాసుకొని ఇంకా దేవుడి దగ్గర పని అయితే మొదలు పెట్టుకున్నాను అనమాట. నేను ఫస్ట్ ఏదైనా చేసాను అంటే ఖచ్చితంగా ఫస్ట్ నేను పెద్దవాళ్ళకి తీస్తానండి. నేను మా నాన్నగారికి అయితే నేను ఏది చేసినా సరే, రైస్ అయినా సరే ఏదైనా సరే ఫస్ట్ మా నాన్నగారికి అయితే పెట్టేసేసి ఇంకా అప్పుడైతే ఎవరికైనా పెడతానమాట. మనం ఏదైనా తినేటప్పుడు అంటండి ఫస్ట్ ఇంట్లోనంట చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారనుకోండి, అంటే సపోజ్ మన వరకే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఉన్నానంటే ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, నేను చిన్నదాన్ని అనమాట. అలా టైప్లోను ఇంట్లో ఎవరైతే అవైలబుల్లో ఉంటారో అప్పుడు వాళ్ళకి చిన్నవాళ్ళకి ఫస్ట్ పెడితే తర్వాత ఎంతమందికి పెట్టినా సరే సరిపోతుందంటండి. అది ఎవరో చెప్పారనమాట నాకు. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి పెట్టామనుకోండి ఫస్ట్ తొందరగా అయిపోతుందంట. కర్రీ అయినా సరే రైస్ అయినా సరే చిన్నవాళ్ళకి పెడితే ఎక్కువ మందికి వస్తుందనమాట అని చెప్పారు. నేను అది కరెక్టా కాదా అని అయితే ట్రై చేశానండి. అందుకే ఇంకా కర్రీకి అయితే ములక్కాడ టమాటా అయితే వండుతున్నానండి. ములక్కాడ టమాటాకి అయితే వేసేసాను. ఆల్రెడీ అవుతుందన్నమాట. ముద్దపప్పు కోసం ఇంకా కర్రీతో పాటు ముద్దపప్పు కూడా పెట్టుకుంటున్నానండి. ముద్దపప్పు తినాలన్న కోరిక అనమాట. ఆవకాయ పచ్చడి పట్టాక మేము ముద్దపప్పు అయితే నేను చేయలేదండి, మామూలు పప్పు చేశాను. కానీ ఇంకా ఆవకాయతో అయితే ఈరోజు ముద్దపప్పు తినాలనిపించింది అనమాట. అందుకని ముద్దపప్పు కూడా పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ రూపంలో షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది. నా ఛానల్ ఇంకా మోటివేషన్ అవ్వాలంటే మీరు కంపల్సరీ కూడా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.